వరంగల్ దగ్గర మామునూరు ఎయిర్‌పోర్ట్ వస్తున్న సందర్భంలో బ్రౌన్ ఫీల్డ్, గ్రీన్ ఫీల్డ్ అనే 2 పదాలొచ్చినాయి. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్‌కి ఇలాంటి అంశాలను తెలుసుకోవడం అత్యంత కీలకమవుతుంది. సాధారణంగా ఒక ల్యాండ్ తీసుకొని అక్కడ ఏదైనా ఒక ప్రాజెక్ట్‌ని వెదర్ ఇట్ ఈస్ ఎయిర్‌పోర్ట్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, లేదా ఏదైనా ప్రాజెక్ట్ కానీ, ఫ్యాక్టరీ కానీ, పెద్ద కంపెనీ కానీ నిర్మాణం జరిగితే దాన్ని గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్‌లో. ఉదాహరణకి మీకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ తీసుకోండి. అక్కడ అంతకుముందు ఏం లేదు. అక్కడ కొత్తగా కట్టారు. అందుకే దాన్ని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ అని పిలవచ్చు. అలా కాకుండా అప్పటికే ఒక నిర్మాణం ఉండి దాన్ని ఏదో వివిధ కారణాల వల్ల ఎవరు వాడట్లేదు, లేదా వాడినా రిపేర్ చేయాలి, లేదా అప్గ్రేడ్ చేయాలి, లేదా డెవలప్ చేయాలి, రీడెవలప్ చేయాలి, అప్‌స్కేల్ చేయాలి, ఉన్నదాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాలి అనుకున్న చోట బ్రౌన్ ఫీల్డ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. భారతదేశంలో చాలా ఎయిర్‌పోర్ట్లు గ్రీన్ ఫీల్డ్‌లోను, బ్రౌన్ ఫీల్డ్‌లోను ఉన్నాయి. ప్రాజెక్టులు ఎయిర్‌పోర్ట్లే కదా, అన్నిట్లోనూ ఉన్నాయి. కాకపోతే మామునూరు ఎయిర్‌పోర్ట్ అనేది మనకి దృష్టికి వచ్చింది కాబట్టి గ్రీన్ ఫీల్డ్ అలాగే బ్రౌన్ ఫీల్డ్ లాంటి పదాలు వాడతాం తప్ప అంతకుమించి ఏం కాదు. ఉదాహరణకి ఇప్పుడు మామునూరు ఎయిర్‌పోర్ట్ అనేది కొంతవరకు బ్రౌన్ ఫీల్డ్‌కి వస్తుంది. ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ ఒక ఎయిర్‌పోర్ట్ 1930s ఆ ప్రాంతంలో ఉండి 80 వరకు ఉంది కాబట్టి. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్స్ ఉదాహరణకి నోయిడా కానీ, నవీ ముంబై ఎయిర్‌పోర్ట్ కానీ గ్రీన్ ఫీల్డ్ ఉదాహరణ చెప్తే, ఢిల్లీ అలాగే ముంబైలోని ఇంకొక ఎయిర్‌పోర్ట్, బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ ఇవన్నీనేమో బ్రౌన్ ఫీల్డ్‌కి ఉదాహరణగా చెప్పవచ్చు. సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్‌గా మీకు ఏది బ్రౌన్ ఫీల్డ్, ఏది గ్రీన్ ఫీల్డ్ అనే వివరాలను చెబుతూ IAS mentoring.comలో ప్రత్యేకమైన ఆర్టికల్ ఉంది. ప్లీజ్ యూజ్ ఇట్.